ఒక విషయం చెప్పాలి వేదిక నుండి. నేను ఎంతో ఇబ్బందులు ఉన్న తరుణంలో 15 రోజులు నా కుటుంబానికి దూరం ఉండి కోర్టులు నోటీసులు నేను హైదరాబాద్ తిరుగుతుంటే మా అన్న నాకు ధైర్యం ఇచ్చాడు. చాలా సార్లు ఇంతకుముందు కూడా కాళోజీ సీనన్న గాని, మా సిద్దిపేట సీనన్న గాని, చాలా మంది జర్నలిస్ట్ మిత్రులు నాకు సపోర్ట్ అండగా పడ్డారు, కవులు, కళాకారులు. సీనన్న, థ్యాంక్ యూ సీనన్న, మీ ధైర్యం నాకు కొండంత అండమిచ్చింది. వాస్తవం చెప్తున్నంటే నేను నా జీవితంలో అసలు నా భార్యకు నేను క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే నా వల్ల అది పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడు సుఖంగా లేదు. మా బాబు పుట్టినప్పటి నుంచి ఆమెకు సెలవులు లేకుండా కూడా చిన్న పసిగుడ్డుని పట్టుకుని ఉద్యోగం చేసుకోవడం కానింది. నేను విలేకరిగా రూపాయి సంపాదించకుండా అటు ఇటు ప్రోగ్రాం తిరుగుడు, సమాజ సేవ అట్లా ఇట్లా తిరిగినా కూడా దాని జీతం మీద బతికిన రోజులు నేను నా బతుకు ఎప్పుడు టెన్షనే. నేను ఇంటికి పోయి బయటకు వచ్చేదాకా మాకు టెన్షనే. కానీ ఆఖరికి నేను తినే కంచంలో కూడా మన్ను పోసింది జిల్లా కలెక్టర్ కేకే మహేందర్ రెడ్డి. మా ఆర్థిక ఉన్న ఒక ఆదాయాన్ని కూడా, ఉన్న ఉద్యోగాన్ని కూడా తొలగించే ప్రయత్నం చేసి మావడం సస్పెండ్ చేయాలని చూస్తున్నా. మీ అందరూ మంచిగా సలహా బతుకులని వేదిక నుంచి కోరుకుంటున్నా. సీనన్న, మీ రుణం ఎప్పుడో ఖచ్చితంగా నేను తీర్చుకోవాలని. ఎందుకంటే మీ ఛానల్ నాకు చెప్పొద్దు, కొందరు బీజేపీ సపోర్టర్ అంటారు, కొందరు రేవంత్ రెడ్డి మర్చి అంటారు. కానీ ఇక్కడ పార్టీలు చూడాలని ఒక జర్నలిస్ట్ కులం చూసి ఒక సమస్య మీద స్పందించడం వల్ల చాలా మంది నా సిరిసిల్లాలో జర్నలిస్ట్ మిత్రులు 100 మంది ఉంటారు. నా ఆత్మలో 30 మంది 40 మంది ఇంటికి వచ్చి కలిసిపోయారు. కానీ ఈ జిల్లాలో పెళ్లి పెట్టి రాయడానికి కూడా, ఈ జిల్లా కలెక్టర్ కు వ్యతిరేకంగా రాయడానికి కూడా భయపడుతున్నారు. అంత ఎమర్జెన్సీ పాలన నడుస్తుంది సిరిసిల్ల జిల్లాలో. అందరూ వచ్చి నేను పరామర్శించిపోతే నా ఆత్మీయులు వీళ్ళే నేను సంతోషపడ్డా. కానీ ఎవరు ఏం చేయగలుగుతాం? బాలు వచ్చాడు కాబట్టి బాలుకి సమస్య వచ్చినప్పుడు కొంచెం తట్టుకుంటున్నా కావచ్చు. కానీ ఇంకా మామూలు సాధ్యం చిన్న వాళ్ళ మీద, పేద వాళ్ళ మీద, ఇంకా వేరే వాళ్ళ మీద పెడితే పరిస్థితి ఏంటి? ఇటువంటి చట్టాలు హైకోర్టులో పోయి ఎంతమంది కొట్లాడగలుగుతారు ఆర్థికంగా? అబద్ధం ఆడద్దు. నేను నా భార్య మీద కమ్మలు చైన్ కూడా కూడబెట్టి తిరుగుతున్నానండి న్యాయ పోరాటం కోసం. జిల్లా కలెక్టర్ చేసిన పనికి థ్యాంక్ యూ సీనన్న. మీ మద్దతు నాకు ఇంత దూరం వచ్చినందుకు ధన్యవాదాలన్న. అందరికీ నమస్కారం. సిరిసిల్ల నియోజకవర్గం అనడానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. గతంలో 2017లో ఎవరు నొచ్చుకోవద్దని నేను ఓపెన్ గా చాలా నిక్కచ్చిగా మాట్లాడతా. ఎవరేమనుకున్నా నేనేం అనుకోను, ఎందుకంటే నా మాటే కరుకు ఉంటది, ఓపెన్ గా ఉంటది. 2017లో కేటీఆర్ నేతృత్వంలో విశ్వజిత్ కంపాటి అనేటువంటి ఒక దుర్మార్గుడు నేరెళ్ల బాధితులను ఏ విధంగా చిత్రహింసలు పెట్టి, 3rd డిగ్రీ పెట్టి కొట్టిండో ఈ దేశమంతా చూసింది. ఈ రాష్ట్రం కాదు, ఈ జిల్లా కాదు, దేశమంతా చూసింది. ఆఖరికి మాజీ స్పీకర్ అయినటువంటి మీరాబాయి కూడా ఇక్కడికి వచ్చి ఆ యొక్క ఘటన చూసి చలించిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఆనాడు పునర్పోసుకున్నటువంటి ఈ సిరిసిల్ల చైతన్యం 2023 డిసెంబర్లో ఆ యొక్క ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైంది అదే సిరిసిల్ల నియోజక చైతన్యం అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కేకే మహేందర్ రెడ్డి కానీ, లేకపోతే ఈ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కానీ వారి అండ చూసుకొని ఇంకొక దుర్మార్గుడు ఎవరైతే ఉన్నారో సందీప్ కుమార్ ఝా ఏ విధంగా ఇక్కడ ఒక బాలో ఖైదీని కాదు, నేను చాలా సంఘం చూసిన, నేను బాలో ఖైదీని అడిగినా, అన్న ఏం జరుగుతుంది సిరిసిల్లలా, అక్కడ కేసులు పెడతా ఉన్నారు కదా, వాళ్ళు నిజంగా దోపిడీదారులా, నిజంగా కబ్జాదారులా అని చెప్పేసి అయితే ఎవిడెన్స్ తో సహా నాకు పంపించిండు. ఇది జరుగుతున్నది 30-40 సంవత్సరాల నుంచి వాళ్ళ తరతరాలుగా వచ్చినటువంటి భూమి దున్నుకుంటా ఉంటే వాళ్ళు కబ్జాదారులు అని చెప్పేసి జైలు పెట్టే సందర్భాలున్నాయి. ఇది కేటీఆర్ హయాంలో జరగలేదని చెప్పేసి అన్నారు. నేను అప్పుడు అనుకున్నాను. తర్వాత చాలా సంఘటనలో ఆ బాలుకాయతతో చాలా విషయాలు మాట్లాడినాం. ఆ సిరిసిల్ల ఏం జరుగుతా ఉంది ఏంటి అని చెప్పేసి చాలా విషయాలు కూడా తెలుసుకుని ఆ తర్వాతనే నేను నోరు ఇప్పుడు స్టార్ట్ చేసిన. అప్పుడు పద్మశాలకు సంబంధించినటువంటి విషయంలో నోరు జారిండు కేకే మహేందర్ రెడ్డి. ఆ క్రమంలో కూడా నేను డైరెక్ట్ గా ఆయన ఫోన్లోనే నేను గట్టిగా తిట్టిన, ఏం పద్ధతి నేను అగ్రకులాన్ని అయితే ఏంది, నాకేంది, నువ్వు నా జాతికి, నా బలిజ వర్గాలకు సంబంధించినటువంటి దాంట్లో నువ్వు ఎట్లా మాట్లాడుతావు, మమ్మల్ని కించపరుస్తుంది, కులాంకారం ఏందని చెప్పేసి గట్టిగా నిలిచిన.
మొన్ననే కాదు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా సిరిసిల్ల సెస్ చైర్మన్ గా ఉన్నటువంటి చిక్కాల రామారావుని కూడా ఇదే విధంగా పద్మశాలను అవమానిస్తే ఇదే విధంగా నేను ఆయన ఫోన్ చేసి గట్టిగా అరుచుకున్నా. మొన్న కూడా బాలు కైతన్నకు ఇక్కడ ఆయన ఇంటి మీద అంటే ఫస్ట్ అన్నేం చెప్పిందంటే ఆ వదిలే మీద ఇట్లా ట్రాన్స్ఫర్ చేసినంటే నేను సరే అది చిన్న అంశం కదా, చిన్న అంశం అనుకున్నాను నేను వాస్తవంగా, పెద్ద స్పందించలేదు నేను. కానీ ఒక ఇల్లు అనేది ఒక మధ్యతరగతి సంబంధించినటువంటి ఒక బడుగు బాలకు సంబంధించినటువంటి దాంట్లో ఒక మనిషి జీవితకాలంలో ఒకటేసారి ఇల్లు కడతారు, మళ్ళా కట్టరు, ఒకటేసారి కడతారు. అది కూడా ఇక ఆ ఇల్లు అంటే ఆ ప్రాణంతో సమానం. అలాంటి ఇంటిని కొలుస్తుంటే నాకు బాధ అనిపించింది నిజంగా. ఇమ్మీడియట్ గా మళ్ళా కేకే మహేందర్ రెడ్డిని బాలుకాయతను లైన్ లో పెట్టి కేకే మహేందర్ రెడ్డిని లైన్ లో తీసుకున్నా, మళ్ళా కట్ చేసి మళ్ళా తీసుకొని మళ్ళా కూడా గట్టిగా తిప్పినాయి. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. నీకు బాలుకాయత మీద కోపం ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకో, కానీ బాలుకాయత మీద కోపం ఉంటే నువ్వు ఇంటిని వాళ్ళ సతీమణిని ఏ విధంగా విషయం చేస్తావు అని చెప్పేసి బాగా చెప్తా మాట్లాడినా. ఇప్పుడు మాట్లాడతా మళ్ళీ ఈ ప్రభుత్వం నాకు ఇంకే ప్రభుత్వం వచ్చినా కానీ వాళ్ళ ఎట్లు నిలదీస్తా. మనం బడుగు బలహీన వర్గాలం. ఇక్కడ సిరిసిల్లకు చైతన్యం ఉంది అని చెప్తున్నాను కానీ రాజకీయ చైతన్యం లేదు. ఎందుకంటే ఇక్కడ మెజారిటీ శాతం బడుగు బలహీన వర్గాలందరూ ఒక పద్మశాలి కులంతో పాటు ఇంకో 2-3 కులాలు కలిసి ఒక పద్మశాలి కులం ఏకైతే కాదు ఇక్కడ ఎమ్మెల్యే అవుతారు. కానీ నేను 70 సంవత్సరాలు చూస్తున్నాం, ఎక్కడ కూడా ఒక బడుగు బలహీనకు సంబంధించిన ఒక్క వ్యక్తి కూడా ఈ సిరిసిల్లలో ఎమ్మెల్యే కాలేకపోయాడు. ఎప్పుడైతే వస్తే ఒక దొర వస్తాడు, లేకపోతే ఇంకొకరు వస్తాడు తప్ప ఇక్కడ బడుగు బలహీన వర్గాలకు అవకాశం ఉండి కూడా తెచ్చుకోలేకపోతున్నారు. సో ఆ రాజకీయ చైతన్యం తెచ్చుకోవాలని చెప్పేసి కూడా ఈ రోజు నేను బలంగా సిరిసిల్ల వేదిక దగ్గర ఈ మీటింగ్ రావడానికి ప్రధాన ఉద్దేశం బాలుకాయతను మనతో పాటు మీరు కూడా రాజకీయంగా రావాలి, రాజకీయంగా ఎమ్మెల్యేలు కావాలి, చట్టసభలో కూర్చుంటే ఇలాంటి అకృత్యాలు జరగవు. ఇది మంచి పని కాదు. ఎందుకంటే పాలకులు చూడండి మారుతా ఉంటారు. గతంలో కేటీఆర్ ఉన్నప్పుడు చాలా మంది మీద జరిగినాయి. ఇక్కడ మీరు అవునున్న కాను కొంతమంది జర్నలిస్ట్ అరెస్ట్ లాంటి వాళ్ళు కొంతమంది మీద జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కేకే మహేందర్ రెడ్డి ఒక షాడో అధికార పార్టీ షాడో రూపంలో వచ్చి ఇక్కడ కొత్త చేస్తున్నారు. అంత వాళ్ళంతా ఎవరు ఆధిపత్య కులాలు, మనంతా బడుగు బలహీన వర్గాలం. మనం ఎన్నో జరుగుతున్నాయి ఈ యొక్క ఆకృత్యాలన్నీ ఎందుకు మనమే జరుగుతున్నాయి. కేకే మహేందర్ రెడ్డి దమ్ముంటే కేటీఆర్ ను ఈరోజు ఉన్నది ఆయన చట్ట ప్రకారం ఆయన తప్పు చేస్తే కష్టాలు జైల్లో పెట్టాలి. కేటీఆర్ దమ్ముంటే కేకే మహేందర్ రెడ్డి చర్యలు తీసుకో. అంతేగాని బడుగు బలహీన వర్గాలు వాళ్ళకి బలం లేదని చెప్పేసి వాళ్ళకి అందలేదని చెప్పేసి ఈ రోజు ఇష్టారీతిన చాలా మంది మీద కూడా కేసులు పెట్టి జైలు పంపిస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు, మానుకోవాలని చెప్పేసి కూడా ఈ రోజు నేను ఆధిపత్య వర్గాన్ని ఇక్కడ సిరిసిల్ల గడ్డ గురించి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా బాలుకాయతకి అండగా మేమందరం ఉంటాం. ఖచ్చితంగా కొద్ది మంది కావచ్చు ఇక్కడ ఉన్నాయి, కానీ రోజు రోజుకి ఉద్యమం ఉధృతం అయితే మాత్రం ఖచ్చితంగా పాలక వర్గాలు తలదించక తప్పదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా తలదించక తప్పదు. మీరందరూ మా యొక్క ఉగ్రయుద్ధం దాడిస్తే కనుక ఖచ్చితంగా హైదరాబాద్ లో మేము మళ్ళీ బాలన్నకు సంబంధించిన దాన్ని ఇంకా దీన్ని ముందుకు తీసుకుపోతాం. ఇప్పుడు ఇక్కడికి కేవలం ఇక్కడ జరుగుతున్నటువంటి బాలుకాయ జరుగుతున్న నిబంధన కాండకు వ్యతిరేకంగా ఒక హెచ్చరికలు, చిన్నపాటి హెచ్చరికలు జారీ చేయడానికి మాత్రమే వచ్చినాం. ఖచ్చితంగా మీకేమైనా తప్పు వర్దిల్లాలి. సో నేను చివరిగా చెప్పేది ఒకటే, దయచేసి మీరు ఈ యొక్క దుర్మార్గమైనటువంటి అధికారాన్ని అడ్డు పెట్టుకొని చేసేటువంటి దుశ్చర్యను మానుకోండి. ఇది చివరి హెచ్చరికగా నేను కోరుతా ఉన్నాను. ఉద్యమం ఉధృతం అయితే మాత్రం ఈ రాష్ట్ర వ్యాప్తంగా అయితే మాత్రం ఖచ్చితంగా సిరిసిల్ల నుంచే ఈ యొక్క కాంగ్రెస్ యొక్క ప్రభుత్వం పడగొట్టడానికి ఒక అవకాశం మీరు ఇచ్చినట్టయితే విషయంలో గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మరోసారి కోరుకుంటూ బాలుకాయతకి అండగా మేమందరం ఉంటాం. సిరిసిల్ల మీరందరూ కూడా ఖచ్చితంగా అండగా ఉండాలి. హైదరాబాద్ నుంచి ఎమ్మెల్యేట్టుకున్న దేశవ్యాప్తంగా కూడా అందరం కూడా ఏకమైతే విషయంలో కూడా గుర్తుపెట్టుకోవాలి. అందరం ఏకమే ఖచ్చితంగా దీనిపైన నిలుస్తామని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేస్తూ నాకు అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుసు. జై తెలంగాణ. ఇంతకుముందు మిట్టపల్లి సురేంద్రన్న చెప్పినట్టు తెలంగాణ ప్రజా వేదిక అనేటువంటి ద్వారా మొట్టమొదటిసారిగా ఇక్కడే ప్రకటించాం. మిట్టపల్లి సురేంద్ర ఆధ్వర్యంలో ప్రజా వేదికను ఖచ్చితంగా ముందుగా బాలుకాయతకి జరుగుతున్నటువంటి నిబంధన కాండను ఒక ఇష్యూని తీసుకొని మొదటి ఇష్యూ తీసుకొని ముందుకు పోతాం. దీని తర్వాత ఇక్కడ ఇందులో ఏ ఒక్కరికి కూడా కులం ఉండదు, మతం ఉండదు, ఏది ఉండదు. ప్రజా కళాకారులు కానీ, జర్నలిస్టులు కానీ, ప్రజా సంఘాలు కానీ అందరూ సోషల్ యాక్టివిస్ట్ కానీ ప్రతి ఒక్కరు కూడా
ఈ యొక్క సంస్థలో భాగస్వామ్యం ముందుకు పోతారు. ఖచ్చితంగా బాలుకాయతన నిబంధన కాండ వల్ల ఒక సంస్థ ఏర్పడుతుంది. ఇది ఈ ఒక్కతో కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే బలహీన వర్గాలు అణగారిన వర్గాలు వెళ్తున్నారో, అణచివేతకు గురవుతున్నటువంటి పాలకులకు చేస్తున్నట్టు అణచివేతకు గురవుతున్నటువంటి వాళ్ళు వెళ్తున్నారో వాళ్ళందరికీ అండగా మేమందరం కూడా ఉండి కొట్లాడతాం. అది ఎవరైనా సరే ఎక్కడాకైనా సరే మేము పోవడం కూడా సిద్ధంగా ఉంటామని చెప్పేసి కూడా మరొకసారి కోరుకుంటూ, బాలుకాయత్ ఖచ్చితంగా మా అండ అయితే ఉంటది. అన్న ఎట్టి పరిస్థితులను నువ్వు వెనకడుగు వేయకు, ముందుకు పో. ఇక్కడ ఏం చేస్తారో చూద్దాం. ఖచ్చితంగా మేము ఇంకా ఫెరోషియస్ గా దిగితే ఖచ్చితంగా గతంలో ప్రభుత్వాలు కూలినాయి. కేటీఆర్ ఇక్కడ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ చెప్పిండు, మాకు ఒక 16-20 ఛానల్ ఉంటే మేమే గెలిచేటలో ఉన్నారు. అలాంటి 16 ఛానల్లో మాలాంటి వాళ్ళు వచ్చినాం. అలాంటి ఛానల్స్ ఇక్కడికి వచ్చినాయి. దయచేసి అది గుర్తు పెట్టుకోవాలి. అలాంటి ప్రభుత్వాలకు కల్పించడం మీరెంత అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా ఆ దిశగా మా కార్యాచరణ ఉంటుంది. బడుగు బలహీన వర్గాల మీద గనక మీరు ఆధిపత్యం చెలాయించి కుట్రలు బండి వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం మేము ఊరుకునేది లేదు. మిమ్మల్ని బట్టలు వేసి అంబేద్కర్ సెంటర్ మీద, సిసిఎల్ అంబేద్కర్ సెంటర్ మీద మరొకసారి హెచ్చరికలు జారీ చేస్తాను. థ్యాంక్ యూ.